నమస్తే. ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేస్తా. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్? జగన్. ఎందుకంటారు? ఎందుకంటారు వాళ్ళు చేసిన మేలు అట్లాంటి ప్రజలకు. అంటే జగన్ గారు చిన్న రాష్ట్రాన్ని డెవలప్ ఏం చేయలేదు అంటున్నారు. చిన్న పెద్ద మంచి చెడ్డ చదువుకునే పిల్లకాడింటి మీరు కదండి బిడ్డల్ని బడికి పంపించండి, అన్నీ నేను చూసుకుంటా. బొట్టు కానింటి, బ్యాగులు కానింటి, ఫీజులు కానింటి, ఇంటికాడికే వాళ్ళకే అందరికీ మహానుభావుడు. జగన్ గారు రాష్ట్రాన్ని డెవలప్ గానే ఏం చేయలేదు ముందు వాడి చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు ఉండే వాళ్ళు ఏం చేశారు చెప్పు? ఇవన్నీ లేవా అప్పుడు? ఈ పథకాలు అన్నీ లేవా? ఎందుకులే, ఉన్నాయి కదా. అప్పుడు 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 ఎందుకు పెట్టా వాళ్ళు? అప్పుడు పెట్టలేదు. పెట్టా కాబట్టి ఇప్పుడు వాళ్ళు పెట్టాడు కాబట్టి మహానుభావుడు చల్లగా ఇంకా 1000 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అయిపోయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంకా 1000 ఏళ్ళు వాడు చచ్చేంత వరకు ముఖ్యమంత్రి ఆయనే. ఆయనే ఉంటాడా మరి? ఇప్పుడు మనంతా రాళ్ళతో వేసి ఏం బొచ్చు పెక్కుంటే వాళ్ళే. అంటే జగన్ గారికి రాష్ట్రం డెవలప్ చేయడం చేత కదా అంటున్నారు. ఇక్కడికి వచ్చిన కోతులకు ఆ పక్క ఈ పక్క ఎగిరేది వీళ్ళందరూ ఒకటే వస్తున్నారు కదా. ఎవరు 100 మంది రాలేదే. శ్రీలంకలో మహానుభావుడు లంక కడతా ఉండే రామరాజు వీళ్ళంతా ఏం చేసావు? కోతి నాశనం చేసే నాశనం చేసా. తోక అగ్గిపెట్టే కుదికి లంకంతా కాల్చిపాడు. ఇంకా ఆ మాదిరిగా కాల్చిపాడే ఉంటాడు జగన్ గారా. ఇది ఒక రౌడీ రాజ్యం. రౌడీ ఎవరు వీళ్ళు రౌడీ కాకండి. మన రాళ్ళతో చేసిన పాప మా జగన్ ఏం చేసి ఏమైంది? ఈ పక్క కన్ను వాడు ఇంకొక అయిపోకో గాయాలి అయ్యా. ఏమి చేస్తారు మీరు? వాడిని ఏమి చేయలేరు. ఏమి కానీ చేయలేరు. జగన్ గారి మీద కిందకి రాయి ఇసిరేస్తారు. జగన్ గారి మీదకి రాయి ఎందుకు ఇసిరేస్తారు అంటారు? ఎందుకు వాడు కసియా వీడు చంపేయాలి. చంపి జగన్ చంపేస్తే మాకు మళ్ళీ ఎదురు లేదని ఎవరింటి ఏమి కాదు చంపేదానికి. వాడిని ఇంటి కాదు. రామరాజుడు ఎవరిని చంపింది చెప్పు? ఆ మహానుభావుడు సీతారాముడు అట్రాబావుడు వాడిని చంపా. ఆ మాటిగానే సీతారాముడు మహానుభావుడు ఆ బయట చేస్తాడు. ఇప్పుడు జగన్ గారి చెల్లి సిరిమల కూడా పోటీ చేస్తుంది అన్నకి. ఆయమ్మ చేస్తుంది అంతే. చెప్పులు మాట్లాడేది, చెప్పు దెబ్బలు తినేది అంతే. ఏంటి మనిషి చెప్పు? మరి ఈసారి వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీ బీజేపీ మాట్లాడి వాడు పవన్ కళ్యాణ్ మాట్లాడి చంద్రబాబు మాట్లాడి ఆయమ్మ వాళ్ళ కాళ్ళకి డబ్బులు పెట్టేది. వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయి? 100కి 75. మేసమంతా రాయి వేసుకోలే. గెలిపిస్తా వైసీపీని? మేము గెలిపించేది కాదు. దేశం అంతా, ఆంధ్రదేశం అంతా, ఆంధ్రప్రదేశ్ మొత్తము, కోవేటు, అమెరికా జగన్ తలుచుకుంటా ఉన్నారు మహానుభావులు. జగన్ తలుచుకుంటా. ఎన్టీ రామ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండా, ఎన్టీ రామ ముఖ్యమంత్రిగా ఉండా. అంతకుముందు వాళ్ళందరూ చెప్పుకుంటే పథకాలు ముందు లేవా? పథకాలు ఎందుకు లేవు? అంతా తినేది పనికొక్కల మాదిరికి తినేది మా అందరికి చేసేది. మీకు ఎమ్మెల్యే ఎవరు? భాష ఇప్పుడు కొత్తగా ఆయప్ప రాలే ఈ పక్క. గెలిపిస్తారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు, దొత్తలు చూసేది కాదు. దొత్తలో పాలు చూడాలి మేము ప్రజలు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగున్నది. అని పెట్టిన పథకాలు అన్నీ జరిపేసినాడు. బాగున్నాయా? ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి ముగ్గురు ఒకటే వస్తున్నారు. గెలుస్తారా జగన్ గారు? ఎవరినిటి ఏం కాదు. ఎందుకంటారు? చేసింది మేలేమిటి? చంద్రబాబు ఏం చేసినాడు? 15 ఏళ్ళు రాజ్యమేళ్ళనే ఏం చేశా? రైతుకు ఏం చేయలేదంటారు. రైతుకి ఏం చేయలే. కరెంట్ కాకేరు గుడ్లా చేసుకోవాల. కరెంట్ చంద్రబాబు గెలిస్తే రాష్ట్రం డెవలప్ చేసి ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. ఏమిటి రౌళ్ళు ఉంటేనే లేకంటే ఏం లేదంటారా? అయ్యో, ఇప్పుడు ఒక రౌడీ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. వాడు ఇప్పుడు చెప్పండి కాదు, ఊరికే సత్త చేరినాడు చెడిపోయేదానికి. చెడిపోయేదానికంటా? చెడేదానికే. రాష్ట్రాన్ని చెడగొట్టడానికి వీళ్ళిద్దరు ఒకటే అంటారా? అంతేకాక గారు కూడా జగన్ గారికి పోటీ చేస్తుంది. ఏం పోటీ చేసినా జరగదు. వచ్చేది జగనే అంటారా? అంత నమ్మకం ఏంది? అయ్యా నమ్మకమే. జగన్ గారు ఓడిపోతారు అంటారు. ఊరికే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అంటారు.
జగన్ రౌడీ ఇది అది అని. రౌడీ అంటే ఇట్లా చేసిన ఎన్ని పథకాలు చెప్పినా అన్ని జరిపేసి కదా. జగన్ గారు వచ్చాక ఉద్యోగులకి జాబులు తీసుకోలేదు అంటున్నారు. అన్నింటికి మేలే. వైసీపీ 60-70 ఎక్కువ వస్తాయి. 60-70 ఎక్కువ వస్తాయి. మీకు ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ నవాజీ బస్. ఇప్పుడు కొత్తగా ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కూడా రాలే ఈ పక్క ఎవరు రాలా. వైసీపీని గెలిపిస్తారా? ఓ ఖచ్చితంగా. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్ వస్తారు చంద్రబాబు జగన్, మనకి ఎవరైతే బాగుంటుంది? జగన్ గారి పరిపాలన బాగుంది, చంద్రబాబు గారి పరిపాలన బాగుంది? జగనే బాగుంది. ఎందుకంటారు? పథకాలు ఇస్తా అన్నాడు కాబట్టి. మీకేమి ఇస్తున్నారు పథకాలు? అన్ని ఇస్తా అన్నాడు సార్. అన్ని ఇస్తున్నారా? మరి ఈసారి జగన్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాం సార్. అంటే జగన్ గారిని ఓడించడానికి ముగ్గురు ఒకటే అవుతున్నారు, ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఏం లేదు. ఎందుకంటారు అలా? అవునట్లే సార్, జగన్ వస్తేనే మంచిది. జగన్ అంటే చంద్రబాబు అయితే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడుగా. ఏం లేదు. ఏం లేదంట. ఎలా అంటారు? అవునంతే సార్. అంటే చంద్రబాబు ఎందుకు నమ్మరంటమ్మా? ఎందుకు నమ్మం సార్? దేనికంటారు? ఏమీ లేదు. ఏమీ లేదంట. గెలిస్తే ఎత్తా అంటున్నాడుగా. అయిపో గెలిచేదిలే. గెలవంటారా? గెలిచాడు. మరి ఇప్పుడు జగన్ గారు చెల్లిప్పుడు ఆయనకి పోటీగా నిలబడితే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా జగన్ గారికి? ఏమి లేదు. లేదంటారా? పవన్ కళ్యాణ్ జగన్ గారిని పాత్రలు దొక్కేస్తా అంటున్నాడు. అవునా సార్? అయ్యేం అవ్వదంట. మరి మీకు ఎమ్మెల్యే ఎవరమ్మా? మాకు సాయిబు మదనపల్లి. మరి గెలిపిస్తారా మీ ఎమ్మెల్యే గారిని? గెలిపిస్తాం సార్. మరి వైసీపీని గెలిపిస్తారా? ఖచ్చితంగా. బాబాయ్ మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు జగన్? జగనే. ఎందుకంటారు? మాకు నా కొడుకు విద్యానికేతనంలో మా సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. డబ్బులు వేస్తాడు జగనే వేస్తున్నాడు. మనం డబ్బులు రాష్ట్ర అభివృద్ధి అలా పని చేయట్లేదు అంటున్నారు. జగన్ చెప్తారు, మధ్యలో ఉండేవాళ్ళు ఎవరు చేయలేదు. మధ్యలో ఉండేవాళ్ళు చేస్తే కదా మా జగనేమో పైన ఆర్టిస్తాడు, మధ్యలో ఉండేవాళ్ళు చేస్తే కదా. ఈసారి మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఊర్లో కూడా వచ్చింది, మాకు తెలియదు. అంటే చంద్రబాబు సార్ జగన్ గారిని జైలుకి పంపిస్తా అంటున్నారు. నువ్వు మరుక్కుంటా ఉంటావు కుక్కలు కదా మరి, అంతేగాని ఏం కాదు. పొత్తి గెలవాలి, జగన్ పోవాలి అంటున్నారు. 90% జగనే. అంటే ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి ముగ్గురు ఒకటే అవుతున్నారు. ఏమైనా వాళ్ళు ముగ్గురు వచ్చినా ఒకటే, జగన్ ఉండేది ఒకడు వదిలినా చాలు. సినిమా కూడా ఇప్పుడు అన్నకి పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్నారు అంటే 5 ఏళ్ళ ఇంటి చేయలేదు, ఆ పేరు ఎత్తలేదు. శర్మిల కూడా 2 నెలల ఇంటి బయటపడుతుంది, అంతే కదా. ఈసారి జగన్ గారు గెలుస్తారంటారు? 90%, 100%. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 150 లోపల, 100 పైన. 150 లోపల, 150 పైన. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? నవాజ్ బాషా. ఈసారి గెలిపిస్తారు ఎమ్మెల్యే గారిని? గ్యారెంటీగా మా ఎమ్మెల్యే మదనపల్లి గ్యారెంటీగా గెలుస్తాడు. వైసీపీని? వైసీపీనే ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే బాబాయ్.